ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. హైదరాబాద్లో రోజుకొక దారుణం వెలుగు చూస్తూనే ఉంది. వరుస హత్యలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ఘటనలు మరవక ముందే తాజాగా మరో ఘోరం జరిగింది. అవును, నగరం నడిబొడ్డున కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం మొబైల్ ఇవ్వలేదని ఓ యువకుడిని కత్తులతో అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఇదే ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే, మెహదీపట్నం పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన సనావుల్లా అనే 24 ఏళ్ల యువకుడు గుడిమల్కాపూర్ పీవీ సమీపంలో ఉన్న ఎక్స్ప్రెస్ రోడ్డు పక్కన వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. ఇదే సమయానికి ఇద్దరు యువకులు హోండా డియోలో వచ్చారు. ఇక వస్తూనే మొబైల్ ఇవ్వాలని సనావుల్లాను అడిగారు. దీనికి అతడు నిరాకరించాడు. ఇదే విషయంపై ఆ దుండగులు అతడితో వాగ్వాదానికి దిగారు. ఇక పక్కా ప్లాన్తోనే వచ్చిన ఆ దుర్మార్గులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో సనావుల్లాను అతి దారుణంగా పొడిచారు. అనంతరం బాధితుడి వద్ద ఆ సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. సనావుల్లా మరణ వార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఉన్నట్టుండి ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. फुटपाथ पे दुकान लगाते हैं, कपों की लगाते, स्विमिंग कप की। अच्छा हुआ क्या? हुआ नहीं, आइडिया नहीं है, मैं नहीं था भाई, अभी आया 10 मिनट को मालूम है। शादी हो गई? नहीं, मैं अनमैरिड थे। क्या एज क्या थी? 24 था। पूरा नाम क्या उनका? मोहम्मद सनाउल्ला। చూసారుగా, కేవలం సెల్ ఫోన్ కోసం ఆ దుర్మార్గులు అమాయక యువకుడి ప్రాణాలు తీశారు. ఏమాత్రం కనికరం లేకుండా కర్కశంగా వ్యవహరించి అన్యాయంగా సనావుల్లాను హత్య చేశారు. నిందితులు ఎవరో గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.